యేసుక్రీస్తు నామమున శుభము తెలియజేస్తున్నాము. దేవుని దయా సంకల్పాన్ని బట్టి సజీవులుగా ఉండి ఆయనను మహింపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలో నుంచి కీర్తన 8వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ యొక్క కీర్తనాకారుడైన దావీదు దేవుని మహిమను, ప్రభావాన్ని మరి కీర్తించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా మొదటి విషయం. రెండవది, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ రెండు విషయాలు మనం ఆలోచించాల్సిన వారమై ఉంటున్నాం. ఆకాశంలో దేవుని మహిమ అంటే ఏంటి? క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి ఆకాశంలోని మరి నక్షత్రాలను, సూర్యుని, చంద్రుని, ఆ యొక్క నవగ్రహాలను, వాటి యొక్క గమనాన్ని మనము చూసినట్లయితే దేవుడు ఎంతగా గొప్పగా సృష్టి చేశాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇక్కడ కీర్తన 19వ కీర్తనలో మొదటి వచనంలో చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నదని వ్రాయబడింది. హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్మెంట్ షోస్ హిజ్ హ్యాండ్ వర్క్. కాబట్టి ఆకాశములు, నిజానికి ఆకాశం 3 ఆకాశములు ఉన్నట్టు పౌలు భక్తుడు చెప్తాడు. మనకు కనిపించే నీలాకాశం, మధ్యాకాశం, మరి ఆ తర్వాత 3వ ఆకాశం. పౌలు భక్తుడు మరి ఒక ఆకాశాన్ని కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు విన్నాడంట. నిజానికి ఇదంతా దేవుని యొక్క అద్భుతమైన సృష్టి అని మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. మరి కీర్తన 96:5 వచనము చూస్తే, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి దేవుడు సృష్టికర్త అని ఫస్ట్ మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన ఆకాశమును, భూమిని, ఆయా జీవులను 6 రోజులు చేసినప్పుడు అన్నిటినీ తాను సృష్టించి అవి బాగుగా ఉన్నవని ఆయన చెప్పాడు. ప్రియులారా, యోబు గ్రంథకర్త కూడా 26వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, శూన్య మండలం పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. నిజానికి ఈ యొక్క ఉత్తర దిక్కునున్న ఆకాశము విశాలము, దీని గురించి ఆలోచించినప్పుడు మరి బహుశా దేవుని యొక్క సింహాసనం ఆ వైపు ఉంటుందేమో అని నేను భావిస్తున్నాను. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఉత్తర దిక్కు నుంచి సువర్ణ ప్రకాశం పుట్టును అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థానము అయితే మరి శూన్యం పైన భూమిని వేలాడదీశాడు. నిజానికి భూమి మరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. గ్రహములు మరి వాటి గమనము దేవుడు నిర్దేశించినట్లుగా జరుగుతుంది. వీటన్నిటిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దేవుడు గొప్ప సృష్టికర్త అయిన దేవుడని, ఆయన తండ్రి, కుమార, పవిత్రాత్మ దేవుడుగా మరి ఉన్నాడని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను అని రాయబడింది. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మరి ప్రజ్ఞ మరి వీటన్నిటిని చూసినట్లయితే దేవుడు మహాజ్ఞాని అయిన వాడని, ఆయన సృష్టి రహస్యాన్ని శాస్త్రవేత్తలు మరి గ్రహాల గురించి, మరి నక్షత్రాల యొక్క దూరాన్ని గురించి, కాంతి సంవత్సరాల గురించి మరి అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకున్నారు. కానీ సంపూర్ణంగా దేవుని సృష్టిని ఏ మానవుడు కూడా 100% అర్థం చేసుకుంటాడని నేను అనుకోవడం లేదు. కాబట్టి మానవుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇంకోటి ఏమంటే, మరి మనం ఆకాశంలో నక్షత్రాలను చూసినప్పుడు ఒక నక్షత్ర సమూహానికి పాలపుంత అని అంటారు. ద క్లస్టర్ ఆఫ్ స్టార్స్, కాన్స్టిలేషన్ ఆఫ్ స్టార్స్ అండ్ ద స్టారీ హోస్ వర్ క్రియేటెడ్ బై గాడ్. నిజానికి అనేక నక్షత్రాలు, ఆ నక్షత్రాల సమూహాలు, గెలాక్సీస్ అని వాటి అంటారు,
ఆ అనేక సమూహాలు సృష్టిలో దేవుడు సృష్టించినాడు ప్రియులారా. కాబట్టి అంత మరి దేవుడు మానవుల కోసం పగటి నేలుటకు సూర్యుని, రాత్రి నేలుటకు చంద్రుని నియమించాడు అని కూడా రాయబడింది. నిజానికి సూర్యకాంతి లేనిదే మరి చంద్రునికి వెలుగు లేదు. మానవులకు సూర్యుని వలన సూర్యరశ్మి లభిస్తుంది. మరి తద్వారా మొక్కలు ఎదగడానికి, మరి నీరు ఆవిరైగా మారి వర్షంగా మళ్ళీ కురిస్తేనే మరి పంటలు పండుతాయి. కాబట్టి మళ్ళీ అలాంటి సృష్టి క్రమంలో మరి దేవుడు వెలుగివ్వడానికి సూర్యునే చేశాడు. మరి ఆ యొక్క నీటిని ఆవిరైపోయి మరలా మరి భూమికి రావడానికి కూడా ఏర్పాటు చేశాడు ప్రియులారా. అంతేకాకుండా దేవుడు చంద్రుని చూసినప్పుడు చంద్రునికి స్వయం కాంతి లేదు. మరి సూర్యకాంతి దాని మీద పడినప్పుడు మాత్రమే చంద్రుడు ప్రకాశిస్తున్నాడని మనకు సైన్స్ విజ్ఞాన శాస్త్రం తెలుపుతుంది. కాబట్టి మరి సూర్య చంద్రులను నక్షత్రాదులను వాటికి పేర్లు కూడా పెట్టినవాడు ఆయనే అని కూడా వాక్యంలో రాయబడింది ప్రియులారా. ఇది దేవుని యొక్క అత్యధికమైనటువంటి మహిమను మనము దీంట్లో చూడగలం. ఆయన యొక్క సృష్టి క్రమంలో మరి ఋతువులను, మరి ఆ యొక్క వసంత ఋతువు, వర్ష ఋతువు, మరి హేమంత ఋతువు, మరి ఆయా ఋతువులను, మరి ఎండాకాలము, వానాకాలములను, మరి కోతకాలంను అన్నిటిని నియమించి దేవుడు మరి ఆయా ఋతువులలో వర్షాలు కురువునట్టును, పొలములు పండునట్టును, మరి మానవులకు ఆహారం కావాల్సిన సమస్తమును దేవుడు ఏర్పాటు చేసినాడు. దీన్ని బట్టి చూసినప్పుడు మరి దేవుని యొక్క మహిమ అనేటువంటిది ఏమిటో మనకు అర్థమవుతుంది ప్రియులారా. వెన్ వీ లుక్ ఎట్ ద నేచర్ అండ్ ఇట్స్ బ్యూటీ, వీ కెన్ ఎంజాయ్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ద వండర్ వర్కింగ్ పవర్ ఆఫ్ గాడ్. రియల్లీ గాడ్ ఈజ్ వండర్ఫుల్. ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి మీద నీ మహిమ కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఇక్కడ ప్రభావం అనే దాన్ని మనము ఆలోచిస్తే భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలదని రెండో విషయాన్ని ఆలోచిస్తాం ప్రియులారా. మరి దేవుడు భీకరమైన మహిమను ధరించుకున్నాడు. సర్వశక్తులకు దేవుడు మహాత్యం గలవాడని యోబు గ్రంథము 37వ అధ్యాయం 22, 23 వచనాల్లో రాయబడింది. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. సర్వశక్తుడు, మహాత్యం గలవాడు. మహాత్యం అనే మాట మ్యాజెస్టిక్. వీ వర్షిప్ ఈజ్ మ్యాజెస్టీ. మరి దేవుని యొక్క మహిమనే మానవులు ఆరాధిస్తారు. మరి ఆయన మహిమాన్వితుడు, మరి సమీపించరాని తేజస్సులో అమరత్వములో వసించువాడని యేసు ప్రభువారి గురించి వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మహిమ, ప్రభావం అనే మాటలు మరి దేవునిలోని మహిమ అది మానవులకు ప్రభావంగా ప్రసరిస్తుంది. నిజానికి అది చాలాసార్లు దేవుడు మహిమాన్వితుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన తేజోమయుడు, ఆయన సమీపరాంచి తేజస్సులో అమరత్వంలో వసించున్నాడు అని మనం గ్రహిస్తాం. కానీ ఆ తేజస్సు, ఆ మహిమ, ప్రభావము మనము కూడా పొందవచ్చని, లేదా మనం కూడా ఆయన కోసం ఆయన వలె గొప్ప కార్యము చేయాలని చాలాసార్లు ఆలోచించము. కాబట్టి మరి దేవుడు భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలదని మరి యొక్క కీర్తనాకారుడు దావీదు కీర్తనాకారుడు అన్నాడు. నిజానికి ఇక్కడ మరోసారి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసినావని మరి ఈ యొక్క కీర్తన 8వ కీర్తనలో 4-5 వచనాలలో రాయబడింది. నిజానికి దేవుడు తన మహిమను ప్రభావానికి మానవులకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు, తన భక్తులకు ఇవ్వాలనుకుంటున్నాడు ప్రియులారా. కానీ మనం ఎంతవరకు దాన్ని స్వీకరించడానికి, దాన్ని పొందుకోవడానికి, మరి వాటిని అలాంటి కార్యములు చేయడానికి ఎంతవరకు మనం సిద్ధంగా ఉన్నాం? వీ నీడ్ మోర్ ఫెయిత్. నిజానికి సమ్వన్ సెడ్ ఫెయిత్ బిగెట్స్ ఫెయిత్ అండ్ బిలీవ్ పెసిమిజం. విశ్వాసము విశ్వాసాన్ని కంటుంది, కానీ అవిశ్వాసము మరి నిరాశ నిస్పృహలకు లోను చేస్తుందని దాని అర్థం. నిజానికి చాలాసార్లు మనము దేవుని దగ్గరికి వస్తున్నామంటే దేవుడు ఉన్నాడనియు, తన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచేయగలవాడని, ఫలితము దయచేయగలవాడని, మేలు దయచేయగలవాడని మనం నమ్మాలి. నిజానికి అదే విశ్వాసం. విశ్వాసం అన్నప్పుడు నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము,
అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనదని మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. నిజానికి మనుషుడు ఎవరిని దేవుణ్ణి చూడలేడు. మోషే ఆయన మహిమను కొంత చూసినట్లు వాక్యంలో రాయబడింది. కానీ సంపూర్ణంగా ఆయన మహిమను చూడగలిగిన వారుగా మానవులు సంపూర్ణంగా లేరు. అయినప్పటికీ దేవుడు తన మహిమ ప్రభావాలను మానవ జాతి కోసము దాచి ఉంచినాడని, దాన్ని మనము పొందుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఆలోచిస్తే సో గ్రేట్ ఈజ్ ద టెరిబుల్ మ్యాజెస్టీ ఆఫ్ గాడ్. నిజానికి దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. ఆ మహిమ మానవులకు ప్రభావంగా ఎలా ఒక సంఘటనలో నేను వివరించాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, మార్కు సువార్త మరి 5వ అధ్యాయము 25వ వచనము మరి 30-34 వచనాలలో చూస్తే, మార్కు సువార్తలో ఈ యొక్క ఒక స్త్రీ, మరి ఆమె అనే జనాంగాలకు చెందిన స్త్రీ, ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ, అనేక వైద్యులకు తాను ఒక రక్తస్రావ రోగము మరి చూయించుకొని డబ్బు పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, చివరికి కుటుంబం కూడా పోగొట్టుకొని, మరి ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభుని గురించి విన్నది. ప్రియులారా, మరి ఆయన యేసు ప్రభుని గురించి విని జనసమూహములు ఆయన వెంట వెళుతున్నప్పుడు ఆయన అనేకుల మీద కనికరపడి రోగులను స్వస్థపరచను, అనేక దయ్యములను వెళ్ళగొట్టను అని రాయబడింది. వెన్ జీసస్ సా ద మల్టిట్యూడ్, హీ మూవ్డ్ విత్ కంపాషన్ అండ్ హీల్డ్ దేర్ సిక్ అని రాయబడి ఉంటుంది. హీ హెస్ డ్రివెన్ మెనీ ఈవిల్ స్పిరిట్స్ ఫ్రమ్ దెమ్ అని కూడా రాయబడింది. కాబట్టి యేసు ప్రభు వారు భూలోక పరిచర్యలో చాలా స్వస్థతలు, అద్భుతములు చేశాడు. ప్రియులారా, మరి అది అలాంటి సంఘటనలు, మరి చనిపోయిన లాజరును సైతం తిరిగి లేపినాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె వినిండొచ్చు. నిజానికి అది కేవలం ఒక మూల జరిగిన విషయం కాదు, కానీ ఆ యెరూషలేము, మరి కపెర్నహూము, మరి యూదయ, సమరయ, గలిలయ ఆయా ప్రాంతాలలో అన్ని చోట్ల యేసుప్రభు అద్భుతాలు చేశాడు. ఆయన అద్భుతంలో చేయకపోవడం కోసం చేయలేదు, కానీ అవసరాన్ని బట్టి చేశాడు. ప్రియులారా, కాబట్టి ఆయనలోంచి శక్తి, మహిమ, ప్రభావములు ప్రజలలోకి వెళ్ళి స్వస్థపరచడం ఆమె చూసింది, వినింది. అయితే తాను ఒక స్త్రీ అయినందున అన్య జనాంగములైన స్త్రీని ఆ కాలము, ఆ యొక్క రోమా పాలకుల కాలంలో అసలు స్త్రీలంటే వాళ్ళకి విలువనే లేదు, పిల్లలంటే కూడా వాళ్ళకి లెక్కలేదు. అలాంటి సందర్భంలో మరి జనసమూహములు మీనపడుచుంటున్నప్పుడు అని వాక్యంలో రాయబడింది. ఆమె మెల్లగా వచ్చి యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చి ఆయన వెనుక వైపు నుంచి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిందట. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆయనలోంచి ప్రభావం వెళ్ళి వెంటనే ఆమె రక్తధార కట్టెను అని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, నిజానికి యేసు ప్రభు వారు ఒక అద్భుతం చేశాడు. అయితే ఆయన ఎవరు నన్ను తాకినది ఎవరు అని అంటాడు. ప్రభా, శిష్యులు ఏమంటారంటే, ప్రభా ఇంతమంది జనసమూహాలు మీనబడుతున్నారు కదా, మీకు తెలియదా అంటే, లేదు నాలోంచి ప్రభావం వెళ్ళింది అంటే దాని అర్థం ఏమంటే యేసు ప్రభులోంచి ప్రభావం వెళ్ళినందుకే ఆయనకి యేసు ప్రభువుకు తెలుసు. అందుకే ఆ స్త్రీ రక్తస్రావము స్వస్థపరచబడింది. ప్రియులారా, అయితే యేసు ప్రభు వారు తనకు మరుగై ఉండలేదని ఆ స్త్రీని గ్రహించి, ప్రభువా మరి నేను ఈ విధంగా అనారోగ్యంగా ఉన్నాను, నిన్ను ముట్టగానే బాగు చేయబడ్డాను అని ఆ స్త్రీ చెప్పినప్పుడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవై వెళ్ళుము. నిజంగా దేవుడు ఎంత కరుణగలవాడు. మరి రోగగ్రస్తురాలైనటువంటి స్త్రీ అనేక రోజులుగా వ్యాధితో బాధపడుతూ, సమాజంలో వెలివేయబడుతూ, బహుశా కుటుంబాన్ని కూడా పోగొట్టుకొని ఉండొచ్చు. మరి ధనాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని పోగొట్టుకున్న స్త్రీకి యేసుప్రభు వారు స్వస్థతనిచ్చి ఆమె స్వస్థ చిత్తురాలుగా ఆ ప్రభువు దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ప్రియులారా, నిజానికి యేసుప్రభు వారు పరమ వైద్యుడు. ప్రియులారా, చాలాసార్లు యేసుప్రభు వారి యొక్క శిలువ రక్తంలో పాప క్షమాపణ ఉందని మాత్రమే చాలాసార్లు ప్రకటించబడుతుంది. మరి యేసుప్రభు వారు శిలువలో కార్చిన రక్తం మరి నిజంగా పాప పరిహారం చేస్తుంది. అది చాలా ప్రాముఖ్యమైన విషయమే. అయినప్పటికీ ఆయన మన రోగములను భరించేవాడు, మన వ్యసనములను వహించేవాడని యెషయా గ్రంథంలో 53 మరి 4-5 వచనాల్లో రాయబడింది. ప్రియులారా, హి హస్ బోర్న్ అవర్ గ్రీవ్స్ అండ్ క్యారీడ్ అవర్ సారోస్. అదే మూల భాషలో డిజీజెస్ అని రాయబడి ఉంటుంది. అంటే యేసుప్రభు వారు పొందిన దెబ్బలతో స్వస్థత, రోగికి స్వస్థత ఉన్నదని
మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, నిజానికి దేవుడు అందరినీ బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజానికి చాలాసార్లు మనము విశ్వాసం లేని వారంగా అది ఏదో కొందరికే జరుగుతుంది, కొందరే చేస్తారు, వాళ్ళకు మాత్రమే అది అవకాశం ఉంది అనే విధానంలో మనం జీవిస్తుంటాం. మరొకసారి కీర్తనలో 103వ కీర్తన 3-4 వచనాలలో ఇలా రాయబడింది: ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చూడండి, ఇక్కడ మన దోషాన్ని, పాపాన్ని క్షమిస్తాడు. ఆయనే మన మనకు పరిహారం చేశాడు. జీసస్ క్రైస్ట్ బికేమ్ ప్రాపిసియేషన్ ఫర్ అవర్ సిన్. ఈ బికేమ్ అన్ అటోనింగ్ సాక్రిఫైస్ ఆఫ్ అవర్ సిన్. కాబట్టి దేవుడు మన పక్షాన, మన బదులుగా ఆ యొక్క శిలువలో బలియాగమై మరి మనం పొందాల్సిన శిక్షను తాన మీద వేసుకొని దేవుని ఉగ్రతను కూడా, మానవ జాతి అన్ని జాతుల వారి ఉగ్రతను భరించి పాప పరిహారం చేశాడు. స్వస్థతను తెచ్చాడు, వెలుగును తెచ్చాడు, నీతిని తెచ్చాడు, పరిశుద్ధతను తెచ్చాడు. మరి సకల ఆశీర్వాదాలని, నిత్య జీవము ఇవ్వగలిగిన దేవుడుగా వచ్చాడని మనం గ్రహించవలసిన వారమైంటున్నాం. ఎందుకనగా పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అని పక్షవాయువు గల అని రోగిని స్వస్థపరిచాడు. నిజానికి వాడికి పక్షవాయువు ఎందుకు వచ్చిండొచ్చు? పాపము చేసినందువరకు వచ్చిండొచ్చు అని నేను భావిస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిగా ఈయనెవరు పాపాలు క్షమించడానికి అని వాళ్ళు శాస్త్రులు, పరిచయులు, మత ఛాందసులు ఆ విధంగా ఆలోచించారు. కానీ పాప క్షమాపణ ఆ వ్యక్తికి ఇచ్చాక, కుమారుడా నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవు లేచి నడువు అని యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు అతడు పరుపెత్తుకొని లేచి అక్కడి నుంచి లేచి నడిచి వెళ్ళాడు. ప్రియులారా, హల్లెలూయా! యేసు ప్రభువు వారు గొప్ప స్వస్థతలు, అద్భుతములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటాం, మన వలన కాదేమో, ఎవరో కొందరే చేస్తారు, వారి వలన అవుతుంది. యేసు ప్రభువు వారు చేశారు, అపోస్తులు ఆ కాలంలో చేశారు, మరి మనకెలా సాధ్యం అనే ఒక ప్రశ్న చాలాసార్లు వస్తుంది, అపనమ్మిక. కానీ ఒక దైవజనుడు ఏమంటాడంటే, హ్యావింగ్ ఫెయిత్ ఇస్ నాట్ ఎనఫ్, ఆపరేట్ విత్ అథారిటీ. ప్రియులారా, మరి మనము ఆ అధికారాన్ని, పరలోకంలోనూ భూమి మీద నాకు అధికారం ఉందని సెలవిచ్చిన దేవుడు తన అధికారాన్ని తన శిష్యులకు కూడా ఇచ్చాడు. మరి రోగులను స్వస్థపరచుటకును, దయ్యములను వెళ్ళగట్టుకును, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకును, మరి లూకా సువార్త 9-10 అధ్యాయంలో 70 మందిని ఒకసారి, 12 మంది శిష్యులు ఒకసారి అధికారం ఇచ్చి, మరి కోతెంతో విస్తారము, పనివారికి చాలా కొంచెంగా ఉన్నారని వారికి అధికారాన్ని ఇచ్చి పంపించాడు. ప్రియులారా, ఆ 70 మంది వెళ్ళి వచ్చినప్పుడు, మరి ప్రభువా నీ నామములో దయ్యములు కూడా వెళ్ళగొట్టబడుతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నాయని యేసయ్యకు వాళ్ళు రిపోర్ట్ చెప్తారు. అప్పుడు యేసయ్య ఆత్మలో అత్యధికముగా ఆనందించినట్లు మనం చూస్తాం. కాబట్టి మరి బాలురకు, చంటి పిల్లలకు, అనేకులకు మరుగు చేయబడినవి బాలురైన లాంటివి మీకు, మరి పామరులైన మీకు, నా శిష్యులైనందుకు దేవుడు మీకు మరి ఇచ్చినాడని మరి యేసు ప్రభు వారు వారిని అభినందిస్తాడు. ప్రియులారా, కానీ మీకు దయ్యములు వెళ్ళగొట్టబడినావని కాదు, కానీ దేవుని రాజ్యంలో మీ పేరు రాయబడి ఉన్నావని మీరు సంతోషించండి అని యేసు ప్రభు వారు అక్కడ వారిని సంతోషపరిచి అభయం ఇచ్చి పంపించినట్లు మనం చూడగలం. కాబట్టి యేసు క్రీస్తు నామము ఇక్కడ చెప్పేదేమంటే, దేవుడు భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ఐ వాంట్ టు హైలైట్ దిస్ నేమ్ అబౌవ్ ఆల్ ద నేమ్స్. గాడ్ ఎగ్జాల్టెడ్ జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ ద నేమ్స్. హల్లెలూయా! కాబట్టి ఆ యేసు నామము శక్తివంతమైనది. దాన్ని మనము స్వీకరించి ఆయన మాట ద్వారా, మరి ఆయన నామాన్ని ఉచ్చరించడం ద్వారా, ఆయన మాట శక్తిగల నామం. ప్రియులారా, కాబట్టి ఆయన నామాన్ని ద్వారా మనము దేవుని కోసము కార్యములు, గొప్ప కార్యములు చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ మధ్య కాలంలో మరి కరోనా వచ్చిన సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలలో మరి కొందరు ఈ యొక్క కరోనా వ్యాధిగ్రస్తులు మరి చాలామంది చనిపోయారు. భారతదేశంలో చనిపోయారు, ప్రపంచంలో చాలా దేశాలలో చనిపోయారు. అలాంటి సందర్భంలో కూడా దేవుడు మరి ప్రార్థించినప్పుడు, ప్రియులారా, మరి వారి గురించి తెలిసిన ప్రార్థించినప్పుడు యేసు క్రీస్తు నామమున కొందరు ఆ యొక్క కరోనా వ్యాధిగ్రస్తులు స్వస్థపడినారని నేను మీతో సవినయంగా మనవి చేస్తున్నాను.
నిజానికి అది నేను చేసిన కార్యం కాదు, కానీ యేసు ప్రభు వారు చేసిన కార్యము. ఎందుకనగా ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు. యేసు ప్రభు మరి దేవుని గురించి ఎల్ షద్దాయ్ అనే పేరు మరి రాయబడింది ప్రియులారా. మరి అబ్రహాం గురించి రాయబడిన సందర్భంలో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడిగా జీవించాలని మరి దేవుడు అబ్రహాంతో ఆదికాండంలో 17వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పినప్పుడు, నిజానికి నేను సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన అప్పుడున్నాడు, అబ్రహాము దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడని మనము గ్రహించాల్సిన వారమైంటున్నాము. ఆయన నామం మారదు, ఆయన మహిమ మారదు, ఆయన ప్రభావం మారదు ప్రియులారా. ఆయన మహిమ ప్రభావాలు ఇప్పుడు కూడా మన జీవితంలో ఉందని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. కాబట్టి నిజానికి ఆయన నామమునందు మరి పాప క్షమాపణ, రక్షణ, స్వస్థత, విడుదల, శాంతి, సకలాశీర్వాదాలు, నిత్య జీవం మనం పొందుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. నిజానికి అది ఏమంత కష్టసాధ్యమైన కాదు, కానీ మనము మరి ఆ యొక్క ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే మనము ఆయన చేతిలో మరి ఒక సజీవ సాధనంగా వాడుకుంటాడు ప్రియులారా. మరి నశించుతున్న దాన్ని వెదకి రక్షించడం మనుష్య కుమారుడు వచ్చెను. నిజానికి సాల్వేషన్ అనే దాంట్లో కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు. సాల్వేషన్ ఇంక్లూడ్స్ హీలింగ్, డెలివరెన్స్, పీస్, జాయ్, బ్లెస్సింగ్, ఎటర్నల్ లైఫ్, బట్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ఆ సత్యాన్ని, ఈ విషయాన్ని మనం గ్రహిస్తే సత్యవంతుడైన దేవుడు యేసు ప్రభు వారు, మనము సేవించే దేవుడు, మీరు సేవించే దేవుడు యేసు ప్రభు సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్ అని మనం గ్రహించి ఆయనకు ఇష్టలుగా జీవించవలసిన వారమైంటున్నాం. ఆయన నామాన్ని ఉచ్చరించాల్సిన వారమైంటున్నాం. ఆయన నామమున గొప్ప కార్యములు చేయవలసిన వారమైంటున్నామని మీతో సవినయంగా మనం చేస్తున్నాం. కాబట్టి మరి క్రీస్తునందు ప్రియమైన వారారా, మనము చూస్తే ఈ లోకంలో ఆ యేసు ప్రభు యొక్క రక్షణ పొంది పవిత్రాత్మను పొందడమే కాకుండా పరిశుద్ధాత్మ వరములు పొందాలి ప్రియులారా. రియల్గా గాడ్స్ గ్రేస్ గివ్స్ అస్ wisdom, God's grace gives us power, God's grace gives us healing, God's grace gives us deliverance, God's grace gives us riches, God's grace gives us every and heavenly and earthly blessings. నిజానికి వీటన్నిటిని మనం చాలాసార్లు పొందుకోలేని వారుగా ఉండకుండా ఆయన యొక్క ఆశీర్వాదాలు, మరి ఆయన చేసే అద్భుతాలు మనం పొందుకోవలసిన వారముగా ఉంటున్నామని ఉండాలని నీతో సవినంగా మనవి చేస్తున్నాము. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యాజ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. కాబట్టి మనం ఆయన శక్తి మహిమను మనం తీసుకోవాలి ప్రియులారా. మరి యేసు జీవము మర్త్యమైన మన శరీరంలో పాప క్షమాపణను మాత్రమే కాక మరి పరిశుద్ధతను, నీతిని, స్వస్థతను, విడుదలను, శాంతిని, సకల ఆశీర్వాదాలు ఇస్తుందని మనం గ్రహించాల్సిన వారమైంటున్నాం. కాబట్టి మరి యేసు ప్రభు వారు సిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా అవి సమస్తం కూడా మానవులకి మరి అందుబాటులోకి వచ్చావని మనం విశ్వాసం ద్వారా స్వీకరించి వాటిని పొందుకోవాలని మీతో మనవి చేసుకుంటూ, మరి మన జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడన ఆ యేసు వైపు చూడాలి. మన వైపు మనం చూసుకోవడం కాదు, కానీ మరి యేసు వైపు చూసినప్పుడు పేతురు యేసు వైపు చూసినంతసేపు మరి నీటిలో మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే తన దృష్టిని ఆ యొక్క గాలిపైన, అలలపైన ఉంచినప్పుడు ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. కాబట్టి లెట్ us ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్, ది ఆథర్, ద పయనీర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసము, మన ప్రగాఢ విశ్వాసము అన్ని పరిస్థితుల్లో యేసుక్రీస్తునందు ఉంచి ఆయన నిత్య మార్గంలో, జీవ మార్గంలో జీవించుటకు ప్రభువు తన కృపను దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. మా స్తుతి కారణభూతమైన ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడైన నా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మానవ జాతిని రక్షించడానికి మీరు ఏర్పరిచిన రక్షణ ప్రణాళికను బట్టి వందనాలు. మీ ప్రణాళికలో మేము ఉన్నందుకు వందనాలు. మా ప్రజలను, అనేకులను ఈ యొక్క రక్షణ ప్రణాళికలో చేర్చమని వేడుకుంటున్నాం. యేసుప్రభు రక్తధారలో
వారిని కడుగుమని వేడుకుంటున్నాం. మీ శాంతిని, స్వస్థతను, విడుదలను, సకల ఆశీర్వాదాలని దయచేసి నిత్య జీవ మార్గంలో పయనింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి చెప్పబడిన వాక్యము మన హృదయాల్లో దేవుడు ఫలింపజేయనుగాక. మరి మీకు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా మీరు మాకు తెలియజేయగలరు. మరి 9440697019 మరియు 9704527967 అనే ఈ యొక్క ఫోన్స్కు కాల్ చేసినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తామని సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.